మత మార్పిళ్లతో కోట్లు సంపాదిస్తున్న చెంగూరు బాబా గుట్టు రట్టు చేస్తున్నారు యూపీ పోలీసులు. యూపీలోనే 4000 మందిని ఇస్లాంలోకి మార్చినట్టు గుర్తించారు. మహారాష్ట్రలో కూడా డబ్బుతో ప్రలోభపెట్టి వందలాది మంది మహిళలను మత మార్పిడి చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో మత మార్పిడులనే బిజినెస్ గా మార్చి 100 కోట్ల ఆస్తులు సంపాదించిన చంగూర్ బాబాకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4000 మందిని చంగూర్ బాబా మత మార్పిడి చేసినట్టు గుర్తించారు. అందులో 1500 మంది హిందూ మహిళలు ఉన్నారు. అరబ్ దేశాల నుంచే చంగూర్ బాబాకు ఎక్కువ నిధులు అందినట్టు గుర్తించారు. చంగూర్ బాబా కేసులో ఇప్పటికే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బాబాకు 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. బలరాంపూర్లోని చంగూర్ బాబా ప్యాలెస్ లో వరుసగా 3వ రోజు కూల్చివేతలు కొనసాగాయి. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. యూపీ, మహారాష్ట్రతో పాటు పలు ప్రాంతాల్లో చంగూర్ బాబా అక్రమాస్తులను కూడబెట్టినట్టు గుర్తించారు. చంగూర్ బాబాతో పాటు అతడి సన్నిహితురాలు నీతూ అలియాస్ నస్రీన్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. లక్నోలో యూపీ ఏటీఎస్ పోలీసులు ఇద్దరిని విచారిస్తున్నారు. అయితే చంగూర్ బాబా ఇంకా ఎక్కువ మంది మహిళలను మతమార్పిడి చేసినట్టు అనుమానిస్తున్నారు. చంగూర్ బాబా నెట్వర్క్ ముంబై నుంచి దుబాయ్ వరకు విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. బలరాంపూర్ కు రాకముందు అతడు మహారాష్ట్రలో చాలా మందిని మతమార్పిడి చేసినట్టు అనుమానిస్తున్నారు. చంగూర్ బాబాకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బలరాంపూర్ కు రాకముందు చంగూర్ బాబా ముంబైలో ఓ దర్గా ముందు ఉంగరాలు అమ్మేవాడని యూపీ ఏటీఎస్ వెల్లడించింది. చంగూర్ బాబా భారత్ నుంచి ఇతర దేశాలకు తన నెట్వర్క్ ను విస్తరించాడు. మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి పూణేలో చంగూర్ బాబాకు కుడిభుజంలా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలొచ్చాయి. మహమ్మద్ ఖాన్ పూణేలో చంగూర్ బాబా ఆస్తులను చక్కబెడుతున్నట్టు యూపీ ఏటీఎస్ అనుమానిస్తోంది. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదంటున్నారు మహమ్మద్ ఖాన్. తాను కూడా చంగూర్ బాబా బాధితుడినే అని అంటున్నారు. చంగూర్ బాబా వ్యవహారాలను రబ్బానీ కుటుంబమే చక్కబెడుతోందని ఆరోపించారు. इस तरह से छांगूर और इनके गैंग के लोगों ने मुझे प्रताड़ित करते रहे और आज तक प्रताड़ित करते रहे और मेरा उनका कोई संबंध 2023 के पहले न था और न 2023 में जब विवाद हुआ हमारा इनका इस मामले को लेके ये जो वड़गांव मावल में चल रहा है 198/2024 इसके न तो बाद में और न तो पहले हमारी जांच करा ली जाए, हमारे सारी चीज़ों को देख लिया जाए। अगर मैं कहीं दोषी पाया जाता हूँ तो मेरे ऊपर कार्रवाई की जाए या इनसे जो जुड़े लोग हैं जिन लोगों ने ये सब काम किया है। धर्मांतरण का असली खेल तो रब्बानी परिवार कर रहा है और एजाज मुस्तफ़ा जो छांगूर के पैसे से उतरौला में 200 एकड़ का संपत्ति में एक नौकरानी को औरत बता के विधवा बता के जमीन इन लोगों ने हड़पा है। इसमें सारा इन्वेस्टमेंट छांगूर का है इनका। हाँ, उतरौला में చంగూర్ బాబా వ్యవహారంలో కొత్త పాత్రలు తెరపైకొస్తున్నాయి. రబ్బానీ కుటుంబం పాత్రపై కూడా యూపీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.